మా నాన్నగారు సుమారు 20 సంవత్సరాల క్రితం వ్యవసాయం ఏ విధంగా చేశారంటే, ఈ పొలంలో మాకు గేదెలు, ఆవులు అన్నీ ఉండేవి. అప్పుడు ఇలా గెత్తాలతో పంట అనేది పండించేవాడు. అలా రాను అందరూ కెమికల్ అనేది వేయడం జరిగేది. అందరిని చూసి ఓకే అందరూ బాగా వస్తుంది కదా అని మా నాన్న కూడా వేయడం మొదలుపెట్టాడు. కానీ ఫస్ట్ సంవత్సరం అలాగేలా కొద్ది బాగానే వచ్చింది. రెండో సంవత్సరానికి వచ్చేసరికి దిగుబడులు అనేది తగ్గిపోయాయి అమాంతం. ఆ తగ్గిపోయిన తర్వాత మా నాన్న కూడా చనిపోవడం జరిగింది. ఆ తర్వాత నేను వ్యవసాయం మొదలు పెట్టడం జరిగింది. అందరికీ నమస్కారం. నా పేరు దాలబోయిన అర్జున్. అది మా విలేజ్ డుపాల, గొలుగొండ మండలం, అనకాపల్లి జిల్లా. నా పొలం వచ్చేసి 2.5 ఎకరాలు. 2.5 ఎకరాల్లోని ప్రకృతి వ్యవసాయం అనేది 2 ఎకరాల్లో చేస్తున్నాను. నా యొక్క వ్యవసాయ అనుభవం అయితే సుమారు 10-12 సంవత్సరాల నుంచి నేను వ్యవసాయం చేయడం జరుగుతుంది. ప్రకృతి వ్యవసాయం అయితే 2017 నుండి ప్రారంభించాను. నేను 2017 నుండి PMDS అనేది వేయడం జరుగుతుంది. అందులో ఫస్ట్లో 12 రకాలతో స్టార్ట్ చేయడం జరిగింది. అలాగా రాను 25 కేజీలు 30 రకాల PMDS వేయడం జరిగింది. ఏటీఎంలో 7 ప్రధాన పంటలు, 20 బయోడైవర్సిటీ క్రాప్స్తో ఏటీఎం వేయడం జరిగింది. ఆ ఏటీఎంలో బయోడైవర్సిటీ క్రాప్స్ ఎందుకు వేస్తామంటే, ఒక మొక్కకి ఏదైనా పెస్ట్ కానీ డిసీజ్ కానీ వస్తే పక్క మొక్కకి వెళ్ళదు, దాంతోపాటు ఆగిపోద్ది. దానితోటి ఆ బయోడైవర్సిటీ క్రాప్స్ చేయడం వల్ల ఒక్కొక్క దాంట్లో ఒక సూక్ష్మజీవులు ఒక మొక్క నుండి మరొక మొక్క ఇచ్చిపుచ్చుకుంటాయి. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే పెస్ట్ అండ్ డిసీజులు అనేది తగ్గుతాయి. నా ఏటీఎంలో పంటలో నేను డైరెక్ట్ మార్కెటింగ్ కాకుండా మా ఊర్లో ఉన్న టీచర్స్ కానీ సచివాలయ స్టాఫ్ కానీ నా ఊర్లోనే నాకు ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. నా ప్రతి నెల వచ్చేసి ఎలా చూసుకున్నా 5,000 నుండి 15,000 నాకు ఇన్కమ్ రావడం జరుగుతుంది. నేను 1 ఎకరంలో అయితే 5 లేయర్ అనేది వేయడం జరిగింది. అందులో ఫస్ట్ లేయర్గా మామిడి, సపోటా, కొబ్బరి తీసుకోవడం జరిగింది. సెకండ్ లేయర్లో నిమ్మ తీసుకోవడం జరిగింది. థర్డ్ లేయర్లో సీతాఫలం, జామ, దానిమ్మ వేయడం జరిగింది. ఆ 4th లేయర్కి వచ్చేసి అరటి వేయడం జరిగింది. ఆ 5 లేయర్లో వచ్చేసి పసుపు వేసుకోవడం జరిగింది. దీంతో పాటుగా నేను ఏం చేశానంటే PMDS కూడా అందులోనే జల్లేశాను. దీని ద్వారా నేను ఆదాయం అనేది తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత వచ్చేసి అందులోనే కిందని 80 సెంట్లో నువ్వులు వేసాను. ఈ 5 లేయర్ అనేది ఏంటంటే నిరంతరం అంతర పంటలతో పాటు ప్రధాన పంటలో అధిక ఆదాయం రావడం వల్ల మనకు ఆదాయంతో పాటు ఇట్లా ఆరోగ్యంతో పాటు అందరూ బాగుంటారు. ఫస్ట్లో నేను వ్యవసాయం చేసేటప్పుడు ఊర్లో ఉన్న జనం నా వైపు చూసి నవ్వేవారు, ఏంటి ఇన్ని రకాల పంటలు వేస్తున్నారు ఏంటి ఇది అని. అలాగే నేను ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ వరిలో దేశీయ రకాలు తీసి రావడం జరిగింది. అందులో బ్లాక్ రైస్, కాలబట్టి, నవారా ఇవన్నీ వేయడం జరిగింది. ఆ కాలబట్టి అనే రైస్ని చూసి ఈ జనాలు ఏమనుకున్నారంటే ఏదో తెగులు వచ్చేసింది, ఇదేం రైస్ ఎలా ఉంది, ఆ గొట్ల మీద ఆ మొక్కలేంటి అని అడిగేవారు. కానీ రానుపోను అలాగ నన్ను 3-4 ఇయర్స్ చూసిన తర్వాత వాళ్ళకి నా యొక్క వ్యవసాయం గురించి అర్థమయ్యి ఇప్పుడు నా గురించి మా ఊరోళ్ళు పక్క ఊరోళ్ళు మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇదేంటంటే ఇది నాకు చాలా సంతోషకరమైన విషయం. నేను ఇప్పటికి ఒక 10-15 మందితో నేను ప్రకృతి వ్యవసాయం చేయడం జరుగుతుంది. అలా
ప్రకృతి వ్యవసాయం గ్రామం మొత్తం చేయడం వల్ల ఆరోగ్యం బాగుపడుతుంది, ఆదాయాలు వస్తాయి. దీనివల్ల వాతావరణంలో, భూముల్లో, సాయిల్లో మార్పు అనేది రావడం జరుగుతుంది.